గతంతో పోలిస్తే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్లు జరగడానికి అంటే తొందరగా పాడవుతున్న నీలే కారణమా? సో అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని మనం పోన్ చేసే అవకాశం కానీ లేదా సర్జరీని నివారించే అవకాశం కానీ ఉందా? ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్లో. మెయిన్గా చూస్తే ఆస్టియోఆర్థరైటిస్ని 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దానికి మనకు రీజన్ తెలియదు ఎందుకు వస్తుంది అనేది, కానీ ఏమవుతుందో తెలుసు. ఎలా అంటే డే టు డే యాక్టివిటీస్లో మనకు నీ కార్టిలేజ్ కొంత డ్యామేజ్ అవుతుంది. ఓకే. హెల్దీ పర్సన్ ఎవరికైతే ఈ ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ లేదో వాళ్ళు రిపేర్ చేయగలుగుతారా ఆ చిన్న డ్యామేజ్లు. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ వస్తుందో ఆర్ ప్రీడిస్పోజిషన్ ఉందో, ఫ్యామిలీలో ఆర్థరైటిస్ ఉందో, ఆ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. సో టెక్నికల్లీ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం. కానీ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది కంప్లీట్లీ ప్రివెంటబుల్. సెకండరీ ఆర్థరైటిస్ ఎవరిలో వస్తుంది? ఎవరికైతే ఇంజురీస్ అయ్యి నీ జాయింట్ డ్యామేజ్ అయింది ప్రీవియస్లీ, ఫ్రాక్చర్స్ కానీ, లిగమెంట్ ఇంజురీస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, కార్టిలేజ్ డ్యామేజ్ అయిన వాళ్లకు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ ఆర్థరైటిస్ను కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.